శైలిమ కల్వకుంట్ల ఒక భారతీయ వ్యాపారవేత్త. వ్యవసాయం మరియు వ్యాపారం కూడా చేస్తారు మరియు ఆతిథ్య సేవల్లో పాల్గొంటారు. శైలిమకి ఇద్దరు పిల్లలు, కుమారుడు హిమాంశురావు మరియు కుమార్తె అలేఖ్యారావు. శైలిమ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. శైలిమ మరియు కేటీఆర్ డిసెంబర్ 18 పెద్దల సమక్షంలో అయితే పెళ్లి చేసుకున్నారు. శైలిమ గారి గురించి కొన్ని ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్. 1వ ప్రశ్న, శైలిమ గారు వ్యాపారం చేస్తారా? శైలిమ గారు అదోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. ఆమె భర్త దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె వృత్తిలో వ్యాపారం మరియు వ్యవసాయం కూడా ఉన్నాయి. 2వ ప్రశ్న, శైలిమ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? శైలిమ సాధారణమైన ప్రొఫైల్ను నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తన భర్త మరియు కల్వకుంట్ల కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి రాజకీయ కార్యక్రమాలు మరియు కుటుంబ కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంటారు. ఆమె ప్రధానంగా రాజకీయ నాయకుడు కేటీఆర్కు మద్దతు ఇచ్చే జీవిత భాగస్వామిగా ఉన్నారు. 3వ ప్రశ్న, శైలిమ రాజకీయాలకి దూరంగా ఉంటుంది, నిజమేనా? అవును, ఆమె సాధారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. తన కుటుంబం మరియు వ్యక్తిగత కార్యకలాపాలపై దృష్టి పెడుతూ ఉంటుంది. 4వ ప్రశ్న, శైలిమ గారు ఎక్కువగా బయట కనిపిస్తూ ఉంటారా? శైలిమ అప్పుడప్పుడు తన భర్తతో కలిసి కుటుంబ కార్యక్రమాలు, ఓటింగ్ మరియు సామాజిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు తన భర్తతో కలిసి కుటుంబ కార్యక్రమాలు, ఓటింగ్ మరియు సామాజిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు మాత్రమే బయట కనిపిస్తూ ఉంటారు. 5వ ప్రశ్న, శైలిమకి రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉందా ఇప్పటి వరకు? ఆమె ప్రముఖ రాజకీయ స్థానాన్ని అయితే ఇప్పటి వరకు కలిగి లేదు. 6వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల యొక్క డిఐఎన్ నంబర్ ఎంత? శైలిమ కల్వకుంట్ల గారి యొక్క డిఐఎన్ నంబర్ 066410004. 7వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల గారు ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారు? శైలిమ కల్వకుంట్ల ప్రస్తుతం డైరెక్టర్ హోదాలో ఉన్నారు వివిధ కంపెనీల్లో. 8వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల ప్రస్తుతం ఎన్ని కంపెనీలతో అనుబంధంగా ఉన్నారు? శైలిమ కల్వకుంట్ల ప్రస్తుతం 2 కంపెనీలతో అనుబంధం అయితే కలిగి ఉన్నారు ఇప్పటి వరకు. 9వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల గతంలో ఎన్ని కంపెనీలతో అనుబంధం కలిగి ఉండేది? శైలిమ కల్వకుంట్ల గారు గతంలో 6 కంపెనీలతో అనుబంధం కలిగి ఉన్నారు. 10వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల ప్రస్తుతం ఏ కంపెనీలతో అనుబంధం కలిగి ఉంది? శైలిమ కల్వకుంట్ల గారు ప్రస్తుతం జెన్మెడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, అదోమ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్తో అనుబంధం కలిగి ఉన్నారు. 11వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల గతంలో ఏ కంపెనీలతో సంబంధం కలిగి ఉన్నారు? శైలిమ కల్వకుంట్ల గతంలో తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలేఖ్య వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అదోమ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, షార్ప్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సద్గురు సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఎల్ఎల్పి, ఆరుష్ బ్రీడింగ్ ఫార్మ్స్ ఎల్ఎల్పి కంపెనీలతో అనుబంధం కలిగి ఉన్నారు. 12వ ప్రశ్న, ప్రస్తుత కంపెనీలలో శైలిమ కల్వకుంట్ల ఏ పాత్రలను నిర్వహిస్తూ ఉన్నారు? శైలిమ కల్వకుంట్ల ప్రస్తుత కంపెనీలలో జెన్మెడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా, అదోమ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా ఉన్నారు. 13వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల గత కంపెనీలలో ఏ పాత్రలు నిర్వహించారు? గత కంపెనీలలో శైలిమ కల్వకుంట్ల గారు తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అదనపు డైరెక్టర్, అలేఖ్య వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్, అదోమ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో అదనపు డైరెక్టర్, షార్ప్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా, సద్గురు సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఎల్ఎల్పిలో నియమించబడిన భాగస్వామిగా, ఆరుష్ బ్రీడింగ్ ఫార్మ్స్ ఎల్ఎల్పిలో భాగస్వామిగా ఉన్నారు. 14వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల లింగం మరియు జాతీయత ఏమిటి? శైలిమ కల్వకుంట్ల ఈమె ఒక స్త్రీ మరియు భారతీయ జాతీయతను కలిగి ఉన్నారు. 15వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల ప్రస్తుతం కంపెనీలలో ఏ పాత్ర మరియు హోదాను కలిగి ఉన్నారు? శైలిమ కల్వకుంట్ల ప్రస్తుతం అనుబంధ కంపెనీల్లో డైరెక్టర్ పాత్రను నిర్వహిస్తూ ఉన్నారు. 16వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్ల ఏ కంపెనీలతో తన హోదాను నిర్వహించారు? గతంలో శైలిమ కల్వకుంట్ల వివిధ కంపెనీలలో అదనపు డైరెక్టర్ మరియు డైరెక్టర్గా నియమించబడిన భాగస్వామిగా ఈ పాత్రలను అయితే నిర్వహించారు. 17వ ప్రశ్న, శైలిమ కల్వకుంట్లతో అనుబంధించబడిన మొదటి కంపెనీ పేరు ఏమిటి? శైలిమ కల్వకుంట్లతో అనుబంధించబడిన మొదటి కంపెనీ జెన్మెడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్.
18వ ప్రశ్న. శైలిమ కల్వకుంట్ల మొదటి కంపెనీతో తమ అనుబంధాన్ని ఎప్పుడు ప్రారంభించారు? శైలిమ కల్వకుంట్ల జెన్మెడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్తో తన అనుబంధాన్ని 3 నవంబర్ 2015న ప్రారంభించారు. 19వ ప్రశ్న. శైలిమ కల్వకుంట్లతో అనుబంధించబడిన తాజా కంపెనీ పేరు ఏమిటి? శైలిమ కల్వకుంట్ల అనుబంధించబడినటువంటి తాజా కంపెనీ అదమ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. శైలిమ కల్వకుంట్ల తాజా కంపెనీతో తమ అనుబంధాన్ని ఎప్పుడు ప్రారంభించారు? శైలిమ కల్వకుంట్ల మార్చి 5, 2021న అదమ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్తో తన అనుబంధాన్ని ప్రారంభించారు. 21వ ప్రశ్న. వారి తాజా కంపెనీలో శైలిమ కల్వకుంట్ల పాత్ర కూడా ఏమిటి? వారి తాజా కంపెనీ అదమ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో శైలిమ కల్వకుంట్ల డైరెక్టర్ పాత్రను పోషించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చే వరకు కేటీఆర్ భార్య శైలిమ కల్వకుంట్ల తక్కువ ప్రొఫైల్ కలిగిన హౌస్ వైఫ్గా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత శైలిమ బహుళ కంపెనీలకు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం ఆయన రాజకీయ అఫిడవిట్ ప్రకారం 2004లో ఆయన నికర విలువ 84 లక్షలు. కేటీఆర్ శైలిమలకు భారీ ఆస్తులు అయితే లేవు అప్పుడు. కాబట్టి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. 2014లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత శైలిమ మొదట తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నాయకత్వం వహించారు. అదనపు డైరెక్టర్ నుంచి కేవలం 3 నెలల్లోనే ఆమె డైరెక్టర్ కూడా అయ్యారు. తర్వాత ఆమె అలెక్య వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు నాయకత్వం వహించింది. తర్వాత 2015లో ఆమె షార్ప్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్ అయ్యారు. దీని తర్వాత జెన్మెడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే వచ్చింది. 2018లో ఆమె సద్గురు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ LLPకి నియమించబడిన భాగస్వామిగా నాయకత్వం అయితే వహించడం ప్రారంభించారు. ఆమె 2019 కంపెనీ ఆరుష్ ట్రేడింగ్ ఫార్మ్స్ LLPలో భాగస్వామి కూడా. 2021లో ఆమె అట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు డైరెక్టర్ అయ్యారు. ఒప్పందాలు, కాంట్రాక్టులు, ఇతర మార్గాల ద్వారా కేసీఆర్ దారి మళ్లించిన డబ్బు అంతటికీ ఇదేనా నిదర్శనం అని ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీ రావు కంటే ధనవంతురాలు. సంవత్సరానికి 3,50,00,000కు పైగా సంపాదిస్తూ ఉంటారు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు కేటీ రామారావు ఎన్నికల అఫిడవిట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కోడలు కె శైలిమ తన భర్త తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు కంటే ధనవంతురాలని అప్పట్లో ఒక టాక్. 35,98,00,000 పైగా ఆస్తులను కలిగి ఉన్న శైలిమ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్లుగా 4.93 కోట్ల ఆస్తులను కలిగి ఉన్న తన భర్త కేటీఆర్ కంటే చాలా ముందంజలో ఉంది అని పేర్కొన్నారు. రామారావు ఆయన భార్య శైలిమ ఆస్తుల విలువ 40 కోట్లకు పైగానే ఉంది. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా సిరిసిల్ల నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేసిన కేటీఆర్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అఫిడవిట్ను సమర్పించారు. తన మొత్తం ఆదాయం మరియు వ్యవసాయ ఆదాయం సంవత్సరానికి 14,57,00,000 మరియు 59,85,00,000గా ఉండవచ్చని ఆయన అఫిడవిట్లో వెల్లడించారు. అదే సమయంలో ఆయన భార్య మొత్తం వార్షిక ఆదాయం 3.55 కోట్లు మరియు వ్యవసాయ ఆదాయం వచ్చేసి 24,65,00,000గా ఉంది. అఫిడవిట్ ప్రకారం కేటీఆర్ చిరాస్తులు 3.63 కోట్లు కాగా ఆయన భార్య చిరాస్తులు 27 కోట్లు. కేసీఆర్ కుమారుడి స్థిరాస్తులు 1,30,00,000 ఉండగా శైలిమ ఆస్తులు 6,66,00,000గా ఆమె వారసత్వంగా 2.32 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వారి కుమార్తె అలేఖ్యకు బ్యాంకు నిల్వ వచ్చేసి 19,59,000గా ఉంది అని చూపెట్టారు. ఈ దంపతులకు మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలో అనేక వ్యవసాయ భూములు మరియు వ్యవసాయేతర భూములు కూడా ఉన్నాయి. కేసీఆర్ లాగే ఆయన కుమారుడు కూడా వృత్తిరీత్యా వ్యవసాయదారుడు అని, ఆయన భార్య వృత్తిని వ్యాపారం అని చూపించుకున్నారు. నివేదికల ప్రకారం ఈ జంట కేసీఆర్కు ₹1,00,00,000కు పైగా రుణమైతే ఇచ్చినట్లు చూపించారు. కేటీఆర్ తన అప్పులు 33,28,00,000గా ఉంది. భార్య అప్పు 27,39,00,000గా ఆయన అఫిడవిట్లో కూడా పేర్కొన్నారు కేటీఆర్.